హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక టాపిక్ చదవబోతున్నాను. మీరు ఒక తోటలోకి వెళ్ళి గమనించండి. అక్కడ చెట్లన్నీ ఒకదానితో ఒకటి ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఒక చెట్టు కొమ్మను నరికితే మిగతా చెట్లన్నీ కూడా రోదిస్తాయంట. మీకు తెలుసా? అవునండి, వాటికి నచ్చవు, అందుకనే ఏడుస్తాయి. ఇంకో 4 రోజుల్లో నాకు తెలిసిన ఒక అతను ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక గుమ్మము అవన్నీ నిర్మించుకోవాలి కదా. ఒక పెద్ద చెట్లు ఏదైతే ఉందో ఆ చెట్టుని ఇంకో చెట్టుని నరికేశాడు గుమ్మం తలుపుల కోసం. అవి మిగతా చెట్లు భరించలేకపోయాయి. ఎందుకంటే పాపం వాటి ఫ్రెండ్స్ని నరికేశాడు కదా. పాపం అవి కూడా చనిపోయాయి, మిగతావన్నీ రోదిస్తూ. అయితే మనం ఇదివరకు ప్రకృతిలోకి వెళ్తే వాటిని కోట్ల అడవుల్లోనూ కొండల్లోనూ వాటిల్లోనూ మనం తిరిగాం. వాటితో మనకు ఒక ఫ్రెండ్షిప్ లాంటిది ఏర్పడుతుంది. తిరుగుతున్నప్పుడు మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందిట కదా. ఆ చెట్లన్నీ కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాటిని ఆ చెట్ల నుంచి వచ్చే ఒక గాలి ఏదైతే ఉందో ప్రకృతిలో అనుభవించిన వాటిని కాస్మిక్ తరంగాలు అంటారట. అది ఎంతమందికి తెలుసు? అవునండి, ఇది నిజమే. దాని వలన మన ఆరోగ్యము మనసు అంతా ఆహ్లాదకరంగా ఉండి మన హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. అందుకని తోటని కూడా మనం ఏమంటాం, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఒక మెడిటేషన్కి సంబంధించింది వాటి కింద గార్డెన్ కానీ పార్కు కానీ ఇవన్నీ చెప్తాం కదా. అది మనకు తెలుసు. కొన్ని వందల సంవత్సరాలు ఏ ఆహారం లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఆ చెట్లన్నీ కూడా? కరెక్టే కదా. ఎన్నో రోజులు అవుతున్నాయి. ఇన్ని వందల సంవత్సరాలు ఈ వృక్షాలు ఎలా బ్రతుకుంటాయి? బ్రతకడానికి కారణం ఈ విశ్వం నుంచి కాస్మిక్ శక్తిని గ్రహించడమే. ఆ కాస్మిక్ శక్తితోనే ఆ వృక్షాలు ఇన్ని సంవత్సరాల పాటు బ్రతికే ఉన్నాయండి కదా. అటువంటి అద్భుత వృక్షాలు మన దేశంలో ఎక్కడున్నాయి అంటే తిరుమల కొండపైన ఉన్నాయి. ఇటువంటి వందల సంవత్సరాల వయసు గల వృక్షాలు ఎన్నో ఉంటాయండి అక్కడ కాస్మిక్ శక్తిని తీసుకుంటూ. అందుకే మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఈ అద్భుత వృక్షాల నుంచి వచ్చే కాస్మిక్ తరంగాలు మన శరీరానికి ఎంతో ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట. ఏమాత్రం కష్టం అనిపించదు ఎక్కేటప్పుడు. ఎన్ని మెట్లున్నా అవలీలగా ఎక్కేస్తాం. అలసట వస్తుంది కొంతమందికి.